సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు, ఒకసారి చూడండి సినిమా అని. సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది. ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా 100% తడిగుడ్డేసుకుని కూర్చున్నాం. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం. సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ. నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, వెరీ క్లోజ్. బట్ ఈ సినిమాతో మా జర్నీ, మా బాండింగ్ ఇంకా పెరిగింది. అండ్ దిస్ ఫిలిం నా కెరియర్లో, నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా. అండ్ ఈ సినిమా టీం, మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, అండ్ ద టీమ్, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, అండ్ ద లవ్లీ హీరోయిన్స్ అదితి అండ్ ఆనంది అండ్ దివ్య. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్. అండ్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 30వ తారీఖున ఈ సినిమాని మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నర రోహిత్ గారు. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ మంచు మనోజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. భయ్య ఒక్క 5 minutes. మీరు ఎంత ప్రేమ ఉన్నదని 10 ఏళ్ళ తర్వాత వస్తున్నా కానీ ఎంత ప్రేమ మీరు చూపిస్తున్నా అర్థమవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. మనోజ్ గారికి ఫ్యాన్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క 5 నిమిషాలు ఉంటే ఆయన మాట్లాడేస్తారు. మీరే చెప్పాలన్నా. అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలన్నీ వదిలేసి మా కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి. డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేను. 9 సంవత్సరాలు అంటే 2 generations. ఇప్పుడు ఈ కాలంలో ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను. లాక్డౌన్ వచ్చింది, పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది. ఇదిగో సినిమా, అదిగో సినిమా. 11 నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు. గృహప్రవేశం సినిమాలో 11 నెలలకి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గాను, పెద్ద అయిన తర్వాత 19 సంవత్సరాలకే దొంగది. నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను, కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత, అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు
నేను